चला जोसी कवारा फिर दासी कुड़िया दे पीछे मारा कुड़िया उस नाल चीट देखी जी सीट बियॉन रिपीट देखी जी सीट बियॉन रिपीट बैगया खलारा होए बैगया खलारा नच दीवे नच तेरा जचदा हुलारा बैगया खलारा होए बैगया खलारा एक पीपणी दा अज किवें बजना नगाड़ा वेख मेरे डोले चोले रख दिया मैंने दिल दे कोले कमली पगली हो सारी दिल ते जा सब हारी मंग दिया मेरा नंबर शंबर होके इश्क़ कलंदर राता नू ताक के अंबर बुंदी मेरे सपने तड़ तड़ बैगया खलारा है बैगया खलारा नच दीवे नच तेरा जचदा हुलारा बैगया खलारा है बैगया खलारा एक पीपणी दा अज किवें बजना नगाड़ा की लालया बीमारी बैगया खलारा है बैगया खलारा नच दीवे नच तेरा जचदा हुलारा बैगया खलारा है बैगया खलारा एक पीपणी दा अज किवें बजना नगाड़ा बैगया खलारा है बैगया खलारा नच दीवे नच तेरा जचदा हुलारा बैगया खलारा है बैगया खलारा एक पीपणी दा अज किवें బంధువులకు మిత్రులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఎంట్రీ అయితే ఎదురుపోయింది, ఒక్కసారి వేసుకుందామా? చెప్పండి ఒకసారి. అభిషేక్ అభి రండి బ్రో. అండ్ బ్యాక్ సైడ్ మీరు కూడా జ్ఞాపికని పిలుస్తా ఒక సెకండ్. సో బ్రో మీరు కూడా వచ్చేసేయండి, మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వాలి. యా సార్ ఆల్వేస్ కృష్ణమూర్తి సార్ పక్కా. అండ్ ఫర్ సిట్టింగ్ బ్యాక్ సైడ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరూ వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఒకే లైన్లో నుంచుందాం సార్. కొంచెం మీరు కూడా యా సార్ ప్లీజ్ మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వాలి. రండి సార్, మెదక్ నుంచి వచ్చారా? మెదక్ వాసులకి కూడా స్వాగతం సుస్వాగతం. అందరం డ్రాప్ చేసేద్దాము. సో ఫస్ట్ బాయ్స్ ఏంటంటే చిన్న టాస్క్ పెట్టేస్తాను. సో అందరూ ఒకే లైన్లో నుంచోవాలి. యా నేను ఫస్ట్ కొంచెం ఎక్సర్సైజ్ చేసేద్దాము. సో నేను 3, 2, 1 చెప్తా, ఓకేనా? ఆల్ టుగెదర్ ఒకేసారి పైకి జంప్ చేయాలి. ఓకే ఎగరి కృష్ణమూర్తి సార్ పైకి అట్లా జంప్ చేసి తొడగొడుతూ డౌన్ అవ్వాలి. అలా కాదు బ్రో, అభి బ్రో
కొంచెం పైకి జంప్ చేయండి బ్రో. జంప్ చేసి తొడగొడుతూ డౌన్ అవ్వండి. బట్ ఒకటి ఎవరి తొడలు ఆలే కొట్టుకోండి, పక్కన వాళ్ళ తొడలు కొట్టుకోండి. డన్, ఓకేనా? రెడీయా బాయ్స్? ఒకసారి ఎస్ చెప్పండి. ఆర్ యూ రెడీ? మీరందరూ కలిసి చెప్పాలి. ఆర్ యూ రెడీ? సూపర్. సో హియర్ వి గో. సార్ ఓకే కదా సార్? आपको यू डोंट अंडरस्टैंड? सो ओके 3 2 1 बोलने के बाद अब यू हैव टू जंप अप एंड తొడగొట్టడం ఏమంటారో చెప్పండి రా బాయ్. ఓకే రెడీ? 3 2 1 గో. సో మీరు జడ్జెస్ అన్నమాట, ఎవరు బాగా చేస్తున్నారో చూద్దాము. రెడీ కదా మీరు? మళ్ళీ అగైన్ 3 2 1 గో. సో నాకైతే ఇద్దరిది బాగా నచ్చింది. సో 1 and 2. సార్ మీ పేరేంటి? సురేష్ గారు, చందన్ గారు. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం. సో ఇప్పుడు అబ్బాయిలు ఎడమ వైపు గుండెలో ఉంటారు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండండి బాయ్స్ అంతా. గర్ల్స్ గ్యాంగ్ అందరూ వచ్చేయండి ఫాస్ట్గా. సో ఆల్ ద గర్ల్స్ గ్యాంగ్. సో హాయ్ వచ్చేయండి. మీరు మీ హస్బెండ్ లేరే? గేమ్ ఆడిస్తాను. ప్రీవియస్గా అయితే 10 రోజుల పెళ్ళి, 7 రోజుల పెళ్ళి జరిగాయి కదా. సో అందరూ ఫ్యామిలీ అందరూ కలుసుకుని ఒక రోజుకొక ఆట, రోజుకొక టాస్క్ ఉంటుండే. आपके लिए एक क्वेश्चन, ओके? अपना सुंदरम जी, क्वेश्चन ये है, प्रश्न ये है, उत्तर क्या है? So think about it. प्रश्न ये है, उत्तर क्या है? So మీరు కూడా ఆలోచించవచ్చు. ప్రశ్న ఏ హై. So can you have our beautiful bride? You are busy with your husband. Okay. Yeah, नाम क्या है आपका? तनीषा जी के लिए जोरदार तालियां बजाना. సో ఎంతమంది చాలా మంది రాంగ్ ఆన్సర్ చెప్తారు, బట్ దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. సూపర్. అసలు ప్రశ్న ఏంటి అంటే నార్త్ ఏంటి, ప్రశ్న ఏ హై, ఉత్తరం అంటే ఉత్తరం ఏంటి డైరెక్షన్ కదా, దిక్కులు. సో అదే రైట్ ఆన్సర్. తనీషా సూపర్ అసలు. అండ్ ఇప్పుడు డైలాగ్ కింగ్స్ వర్సెస్ డైలాగ్ క్వీన్స్. సో కింగ్స్ కోసం ఒక పేరు ఉంటుంది కదా, కింగ్స్ పేరేంటి? మీ గ్రూప్ పేరు. आपका ग्रुप का नाम क्या है? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజైతే బర్త్డే కాబట్టి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాయి చెప్పా అందరూ. అండ్ గర్ల్స్ గా మీ టీం పేరేంటి? టీమ్ గర్ల్స్, టీమ్ వైషు, టీమ్ ఫణీంద్ర. ఓకేనా? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఆర్ యూ రెడీ బాయ్స్? అసలు చాలేదు మా గర్ల్స్ చూడండి. ఇప్పుడు వైషు గ్యాంగ్, ఆర్ యూ రెడీ? అట్లా ఉంటుంది మనతో. సరే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ చెప్పాలి. ఓకే? యూ నాట్ సపోజ్ టు రిపీట్ ద సేమ్ డైలాగ్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ యూ కెన్. సో బ్యాక్ టు బ్యాక్ 4 కౌంట్ చేసే లోపు చెప్పాలి. రిపీట్ చేయకూడదు సేమ్ డైలాగ్. సో 5 కౌంట్ చేసాక అవుట్ అయిపోతే, చెప్పలేకపోతే మీ టీమ్ అవుట్ అయిపోతారు అండ్ మీరు విన్నర్స్ అవుతారు. ఓకేనా? సో మీరు కొంచెం ఎక్కువ డైలాగ్స్ రాకపోతే గర్ల్స్ టీమ్ని కొంచెం హైర్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళని కొంచెం అడిగేసి హైర్ చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకోండి. సూపర్. నందన్ గారు. ఓ బ్రో, నందన్ బ్రో తగ్గేదేలా. ఫైవ్ టీమ్, హియర్ వి గో. 1 2 3. తగ్గేదేలే, అంతకంటే తగ్గకు బ్రో, కనిపించు. గర్ల్స్ టీమ్ 5. అప్పుడు మొదలుపెట్టేసారు 1 సెకండ్ అని. 2. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. సూపర్. సో టీమ్ బాయ్స్. ఇదే నా మాటే శాస్త్రం. సూపర్, మంచిగా అనిపిస్తుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టించండి. టీమ్ గర్ల్స్. ఎంతమంది నన్ను పిలిపించు, మేమే విన్నర్స్. ఓకే సూపర్. సో బాయ్స్ అంతొద్దు, ఇది చాలు. వేసేసారుగా కౌంటర్. ఓకే టీమ్ గర్ల్స్ ఫాస్ట్. 5. సింగల్ గా వస్తుంది. ఓకే సూపర్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. వాయిస్ అసలు తగ్గట్లేదు. బ్యాక్ టు బ్యాక్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. కానీ అసలు అలా కనిపించట్లేదే. బాయ్స్ టీమ్ కొంచెం ఎక్కువనే ఉంది తిక్క. టీమ్ బాయ్స్ 5. நான் ஒரு தடவை சொன்னா 100 தடவை சொன்ன மாதிரி. సుందర్జీ క్యా హై ఏ లాంగ్వేజ్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సూపర్. ఓకే గర్ల్స్ టీమ్. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ టు మై వే. సూపర్.
బాయ్స్ టీమ్ 5. రఫ్ ఆడిచ్చేస్తా. అసలు కనిపించట్లేదు అయినా మస్తు టాలెంటెడ్. మొక్కేగారని పీకేస్తే పీక కోసేస్తా. ఈవిడ ఇంత ఉన్నారు, డైలాగ్ అంతున్నాయి. ఓకే బాయ్స్ టీమ్ 5 4 3 2 1.5. ఎక్కువ సర్కిల్ చేస్తే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. ఈ చందు బ్రో అది కూడా ఎంత స్మూత్గా చెప్పాడంటే అట్లా ఉంటుంది అన్నట్టు. సరే టీమ్ గర్ల్స్, మీకు మీ కోపం మీ దిగ్గా ఉంటే మాకు మా వైఫై లెక్క చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డైలాగ్ మార్చిన బేస్ మాత్రం ఉంది ఆవిడ డైలాగ్లో. సూపర్ అసలు. బాయ్స్ టీమ్ 5 2 4 3. సో బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా ఎవరు రారా? పాపం ఎవరు హెల్ప్ చేయట్లేదు వీళ్ళకి. చెప్తారా డైలాగ్? ఓకే ఒక్కసారి చెబితే నా మాట నేనే విను. ఒరే సాంబా ఇది విను. రాసుకోరా సాంబారా. సరే ఎనీవే ఇంకొకసారి వాళ్ళకి ఇచ్చేద్దాము. ఎవ్వరు కొడితే నిమ్మ తిరిగి ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. మా వాళ్ళు చెప్పిన డైలాగ్ అనమాట అది. సో బాయ్స్ టీమ్ లాస్ట్ ఛాన్స్ మీకు అయితే మీ ఇష్టం. 5 4 3 2. మెదక్ చెప్తారా? సరే లాస్ట్ మా గర్ల్స్ అయితే బ్యాక్ టు బ్యాక్. పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఫైనలీ గర్ల్స్ టీమ్ అయితే వైషు టీమ్ వైషు అయితే విన్నర్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం. సరే వెయిట్ బ్రో, నేను ఒక చిన్న సింపుల్ టంగ్ ట్విస్టర్ ఇస్తా. అదైనా మీరు ఎవరు చెప్తారో చూద్దాము. ఓకేనా? టంగ్ ట్విస్టర్ ఏంటంటే నీలా నల్ లాల్ నల్ 5 times చెప్పాలి బ్యాక్ టు బ్యాక్ వితౌట్ ఎనీ మిస్టేక్. నీలా నల్ లాల్ నల్, నీలా నల్ లాల్ నల్ 5 times back to back. Who want to try? Neela Nal Lal Nal. Who want to try first? Sundaram ji. You want to try? Neela Nal Lal Nal. నీలా నల్ లాల్ నల్, నీలా నల్ లాల్ నల్, నీలా నల్ లాల్ నల్, నీలా నల్ లాల్ నల్, నీలా నల్ లాల్ నల్. వావ్ సూపర్. అసలు ఎవరు ఇంత ఫాస్ట్గా చెప్పారు? టీమ్ బ్రైడ్ మీకేంటంటే ఫ్రాగులు సరదాగా మాట్లాడుతుందమ్మా. ఫ్రాగులు తెలుగులో ఏమంటారు? కప్ప కదా. కప్ప పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క. ఓకే మేడం మీ పేరేంటి ఇందుకు? జ్యోతి. జ్యోతి గారు హియర్ వి గో. కప్ప పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క. కప్ప పక్క కుప్ప, కుక్క పక్క కప్ప. ఫస్ట్ బాగా వచ్చింది, నెక్స్ట్ అది జంపు జిల్లానే అయింది అనమాట. సరే నెక్స్ట్ మీరు కప్ప పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క. 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 జ్యోతి గారికి అసలు తగ్గేదేలా. మనం मोहन मारवाड़ी मद्रास जाके मछली मार के मारते मारते मारा. ఓకే సగం నేను అందించిన రిమైనింగ్ అయితే బాగా చెప్పారు. సుందర్ గారి కోసం ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాస్ కొట్టేద్దాము. తలైవా గారు టు అవర్ బ్యూటిఫుల్ కపుల్ వైషు ఫనీ హల్దీ సెరమనీ స్వాగతం సుస్వాగతం. 2 1 go. అరే డ్రైవర్ ఇప్పుడు కూడా వాళ్ళైనా విన్నట్టు అసలు మ్యూజిక్. 2 1 వైషు టీమ్ అగైన్ విన్నర్స్. అసలు సూపర్. అసలు ఆదరణ కొట్టేశారు. పెళ్ళైన తర్వాత కొత్తగా అత్తారింటికి వెళ్ళేటప్పుడు సిగ్గుపడుతూ మీరు సార్ పేరు అప్పుడు సిగ్గుపడరా? ఓకే సార్ పేరు మీరు, మీ పేరు సార్ చెప్తారు కదా అట్లా ఇప్పుడు ఒక్కసారి. రక్షణ్, మౌనిక. ఈవిడ యాక్చువల్లీ పేరు మర్చిపోయారు. ఇట్లా ఈగ ఇళ్ళకుతూ పేరు మర్చిపోతారు కదా ఇట్లా అప్పుడు. రమేష్,
సంధ్యారాణి, సురేష్, సుహాసిని, మిత్ర ప్రవేశా గణేష్, సుచరిత, వెంకటేష్, సుజాత, ఈవిడైతే ఈవిడ సిగ్గుపడ్డారు. వెంకటేష్ కోటేశ్వరరావు, ఉన్న అన్నపూర్ణ, ఈయనేమో ఎన్ని ఇయర్స్ మర్చిపోయారు. 30 ఏళ్ళు అంటే 40. ఓకే మీరు కృష్ణమూర్తి, కుటి, నేను ముందు పేరు చూడండి అసలు కుట్టి అంటాం. శ్రీనివాస్, భాగ్యరేఖ, ప్రదీప్, రాజేశ్వరి, రాజ్, రాజ్ ఫుల్ పేరు ఉంటాం. ముందు పేరు చెప్పారు ఈవిడ. ఫుల్ పేరు ఫుల్ పేరు కాదండి, రాజు. మర్చిపోయారా? కాదు మర్చిపోయా, గుర్తులేదు, నాకు తెలియదు. మీరు సూర్య, నవి, నవ్వి, నరేష్, స్వాతి, చందు, పియో, మీరెందుకు బొమ్మ ముందు పెట్టారు? చందు, సంజయ్, జ్యోతిర్మయ్, సూపర్. ఇంట్లో ఉంటే మీ హస్బెండ్ని అరిసాన్ని ఏం పిలుస్తారు? ఏం పిలుస్తారు? సార్ నోట్లో తిందాం. ఏం పిలుస్తారు సార్? ఓకే, మరి బాగా కోపం వస్తే సార్ మీద కోపం వచ్చింది అనుకున్నప్పుడు ఏం పిలుస్తారు? అరిహంత్ అన్నారా? ఏం పిలుస్తారు కోపం వస్తే? ఏమా సూపర్. సార్ మీరు కుసుమ, ఓకే. రక్షిత గారు మీరు ఎప్పుడైనా పోయి ఓయ్ అన్నారా? కోపం వస్తే ఓయ్, ఓయ్. సరే మీరు ఏమండి, ఏమండి అంతేనా? పక్కా నమ్మచ్చు కదా. కోపం వస్తే ఏం పిలుస్తారు? ఏమండి, గట్టిగా ఏమండి? మీరు కన్నా, కన్నా అని పిలుస్తారు. మరి కోపం వస్తే టోన్ మారుతుందా? ఉన్నావా, ఉన్నావా? ఏంది ఉన్నావా? ఏమండి, గని, కానీ కోపం వస్తే కానీ సూపర్. బియాన్, తాతన్ బిల్లు, తాతం పిలువురా. మరి సార్ మీద కోపం వస్తే అట్లా ఏం చేయడు. అసలు సూపర్. ఇది కోపం వచ్చేలాగా ఏం చేయరండి సార్. అసలు సూపర్. మీరేం పిలుస్తారమ్మా? ఏమి, ఏమన్నా సరే సరే సార్ మీరేం పిలుస్తారు మేడం అంటే? అమ్ములు, సో స్వీట్, సూపర్. అసలు ఇది బాగుంది. సార్ మీరు? సరే అంటే ఇది కూడా బాగుంది. మీరేం పిలుస్తారు కోపం వచ్చినప్పుడు? ఇప్పుడు చెప్పు. ఏమండి, గట్టిగా ఏమండి? ఏమండి అంటారా? రేఖ గారు మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? శ్రీను గారు మీరు? రేక్, రేఖ. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం క్యూట్ అసలు. మరి కోపం వస్తుంది ఎప్పుడైనా? రానీరా అసలు? సరే సూపర్. అసలు మీరు రానేరు. బేసిక్గా ఆడవాళ్ళు అందరికీ వస్తుంది, బట్ అబ్బాయిలు రానట్లే ఇక్కడ, అంతే కదా? మనసులో మాట చెప్పట్లేదా? అంతేనా? సీరియస్గా ఏదో తేడాగా ఉందే కదా? ఇది అది అందుకే అంటున్నా ఏదో తేడాగా ఉందని. ఆగుతాయా? గాలిలో లేస్తాయి. అవును, కామన్ అది అసలు. సరే ఏం పిలుస్తారు? భూమి అదురు కదా. ఓకే, మరి కోపం వస్తా? దీప, దీపకేనా? అంతేనా? కాదు, ఈయన ముందే అంతే అంతే అంట అసలు. సరే మీరేం పిలుస్తారు సార్? రాజ్, రాజ్. ఓకే సూపర్. మేడం మీరు ఏం పిలుస్తారు? చక్కగా నవ్వుతున్నారు మేడం. అసలు కోపమే వచ్చేటట్లేదు అసలు. కోపం రాదు కదా మేడంకి? రాదా? అదే స్మైలింగ్ ఫేస్ తోటి చక్కగా ఉన్నారు. మేడం ఏం పిలుస్తారు? ఏమండి, అంతే కదా, ఇంకేం పిలవరు కదా కోపం వస్తే? కోపం వచ్చినా ఏమండి, అంతే. గట్టిగా గట్టిగా ఏమండి? గట్టిగా ఏమండి. సిచ్యువేషన్ రావాలి. ఇప్పుడు ఏం లేదు, స్మైలీ ఫేస్తో ఉన్నారు. కాకపోతే ఎప్పుడైనా మీరు నుంచి నువ్వుకి వస్తుంది కోపం వచ్చినప్పుడు. నువ్వు వెయిట్ చేసావు ఆ రోజు ఈ ఉన్నావు. సరే సార్ మీరు? మా కోపం వచ్చే ఛాన్సే లేదు. రానే ఒత్తి మాటలా? కోపం వస్తుందా సార్కి? వస్తుంది కదా. నీకు కోపం వస్తాయా? నాకు బీపీ వస్తే ఏపీ ఉడుకుద్ది.
సరే మీరు కోపం రాదా? ఏం పిలుస్తారు మరి సార్? రాదు అసలు. మేము 30 years అయిపోయింది కోపం అనేది మర్చిపోయినాము. ఇప్పుడు మీ 1 hour వినోదం కోసం చెప్తే మా ఇంటికి వెళ్ళాక మా పని అవుతుంది. లేదా 1 hour సంతోషం కోసం చెప్తాం కానీ మాకు ఉంటుంది ఈరోజు అందరికీ. సరే మేడం మీరు నరేష్ అనే పిలుస్తాను. సూపర్ సూపర్. గణేష్ అని పిలుస్తారండి అంతే కదా? ఓకే మీరు నాని. నాని. సార్ మీరండి చెప్పండి అసలు ఏం పిలుస్తారు? స్వాత. శ్వేత. అబ్బా వీళ్ళైతే రేక్ శ్వేత. సాయి బాగుంది బాగుంది. మీరు నాని. మీరు నాని అంటే నాని బాగుంది. సరే మీరు సంజు. కోపం వస్తే ఏముందండి, ఏం మాట్లాడము, ఫ్రెండ్కి కాల్ చేసి క్లబ్కి పోతాం. మీరు కోపం వస్తే సూపర్. సో ఫస్ట్ అయితే టాస్క్ బాయ్స్ అన్నమాట. బాయ్స్ ఓకే సూపర్. లేటెస్ట్ వచ్చారు మేడం. మీరు కోపం వస్తే సార్ పేరు చెప్పండి ఫస్ట్. ఏం పిలుస్తారు కోపం వస్తే బాగా? అరే పర్లేదు చెప్పండి ఒకసారి. కత్తులతో కాదు రా, కంటి చూపుతో చంపేస్తా అంటారా? సరే ఏం పిలుస్తారు? ఏమండి అంటే సీరియస్. సార్ మీరు సోనుమా. సూపర్. స్వరూప. అబ్బాయిలు అయితే క్యూట్ ఉన్నారండి, చాలా చక్కగా పిలుస్తున్నారు, ముద్దుగా పిలుస్తున్నారు. ఓకే వాళ్ళ ఫేస్ కనిపించాలి. యా. సో బాయ్స్ ఫస్ట్ మీ ఆవిడ గొంతు మీరు గుర్తుపడతారా? ఓకే సో బాయ్స్ క్యాన్ యూ రికగ్నైజ్ యువర్ వైఫ్ వాయిస్? గుర్తుపడతారా? సరే మనం ఫోన్ ఇన్కమింగ్ కాల్ వచ్చినా అవుట్ గోయింగ్ కాల్ చేసినా ఏమంటాం? ఫస్ట్ వర్డ్ ఏంటి? హలో కదా. సో ఇప్పుడు అందరూ కలిపి లేడీస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. ఇప్పుడు మీ అందరూ మీ హస్బెండ్ని ఓన్లీ హలో అని పిలవాలి. ఆ హలో మీదో కాదో మీ ఆయన గొంతు గుర్తుపట్టి చేయలేపాలన్నమాట. చాలా సింపుల్. అప్పుడు పెళ్లిలో 7 అడుగులు వేసాడు మీతో, ఇప్పుడు మీరు 3 అడుగులు ముందుకేయండి. అమ్మాయిలు ఓన్లీ లేడీస్ టీము. బాయ్స్ టీమ్ ఆల్ ది బాయ్స్ పిచ్చే మోడ్ టర్న్ బ్యాక్. అటు తిరగండి సార్. శ్రీను సార్ అటు తిరగండి. మీ ఆవిడ ఓన్లీ మిమ్మల్ని హలో అని పిలుస్తుంది. ఆ హలో మీ ఆవిడతో కాదో గుర్తుపట్టి చేయి పైకెత్తాలి. బ్రో ఒక 5 minutes కొంచెం మంచిగా పెట్టు. సో హలో అని మాత్రమే పిలుస్తారు. అటు తిరిగి దొంగ చూపులు చూడకుండా చేయి పైకెత్తాలి. ఓకేనా? బాయ్స్ రెడీ అయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఆర్ యూ రెడీ? ఆల్ ది బాయ్స్ ఆర్ యూ రెడీ? శ్రీను సార్, కృష్ణ సార్ అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే గర్ల్స్ రెడీ కదా? ఓన్లీ యూ హ్యావ్ టు సే హలో. ఇది టాస్క్ అయిపోగండి. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. హలో హలో హలో. సిగ్నల్ వినిపిస్తుందా? సిగ్నల్ ఉందా? రెడీ నెక్స్ట్. హలో. ఆ మాట వినగానే 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటా వెళ్ళిపోయారు. అటే తిరగండి బాయ్స్. హియర్ వి గో. అటు తిరిగి చేయి పైకెత్తాలి మీ ఆవిడ గొంతు అయితే. ఓకేనా? మీరు బాయ్స్ మీరు వింటున్నారా? జెంట్స్ అందరూ వింటున్నారా? హలో అని మీ ఆవిడంటే చేయి పైకెత్తాలి. అటు తిరిగి. అదే కదా టాస్క్. నెక్స్ట్ కాదు మన బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళని డామినేట్ చేస్తున్నారంటారా? డామినేట్ చేస్తున్నారు కదా.